గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. జనరల్గా అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎవరైనా సెల్ఫ్గా ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది అలసుగా తీసుకొని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే అది మానసిక ఆవేదన. అరే మనం అది కాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే లీగల్గా ఎటువంటి రైట్స్ ఉంటాయి? సో పలానా వాళ్ళు ఇలా అన్నారు, నేను అది కాదు, నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఏ ఏ పరంగా చట్టాలు దానికి వర్తిస్తూ ఉంటాయి? ఖచ్చితంగా నాగరాజ్ గారు, ఈ టాపిక్ మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఇది కామన్. ఎవరైనా అలుసుగా మాట్లాడినా, గ్రౌండ్స్ లేకుండా మన మీద ఏదైనా బ్లేమ్ చేసినా వెంటనే డిఫమేషన్ కేసు వేసేస్తారు. వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని కేసెస్ చాలా తరచుగా నడుస్తుంటాయి. మన దగ్గర బాధపడి అయ్యో ఏం చేయలేమని వదిలేస్తుంటారు. డిఫమేషన్, కొన్ని ట్రెస్ పాస్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనము. ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్లో కామన్ అండి. ఓకే, ఇప్పుడు మీరు తీసిన టాపిక్ ఇవాళ మంచి కేసు, మంచి టాపిక్ అది డిఫమేషన్. ఓకే, ఈ డిఫమేషన్ అంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ డిఫమేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం. ఫేమ్ అంటే ఏంటి? పేరు. డిఫేమ్ అంటే ఏంటి? పేరు, అపకీర్తి. ఓకే, సో దట్ ఈస్ హౌ దానికి డిఫమేషన్ అనే పేరు పెట్టారు. ఓకే, ఫేమ్ అంటే మంచి పేరు, డిఫమేషన్ అంటే ఆ పేరుని తీసేస్తాము. సో అందుకని దానికి డిఫమేషన్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ మనం ఒక ఉదాహరణతో మాట్లాడుకుంటే, నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు మన ఇద్దరిదే ఎగ్జాంపుల్ తీసుకుందాం నాగరాజ్ గారు. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, చుట్టూ 10 మంది ఉన్నారు. ఓకే, మీరు నన్ను అనకూడని మాట ఒకటి అనేశారు. కోపం వచ్చి అన్పార్లమెంటరీ వర్డ్ మీరు నన్ను తిట్టేశారు. చుట్టూ 10 మంది ఉన్నారు. ఓకే, సో ఈ 10 మంది కూడా మీరు తిట్టింది విన్నారు. నేను హర్ట్ అయ్యాను. ఓకే, నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం ఉదాహరణకి. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్. మీరు నన్ను అన్పార్లమెంటరీ వర్డ్ తిట్టేశారు. మొత్తం చుట్టూ 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా మనకు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, సేమ్ మార్కెట్లో ఉన్నాం అందరం. వాళ్ళందరూ మీరు తిట్టగానే నన్ను చూస్తారు కదా, నేను కూడా వాళ్ళని చూస్తాను. అదేంటి నాగరాజు గారు ఇలా తిట్టేశాడు మిమ్మల్ని అలా నన్ను అంటారు. నేను దానికి హర్ట్ అవుతాను. నా ఎమోషన్స్ చాలా యూనో బ్యాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, నేను చాలా సాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. దీన్ని నేను వెంటనే నేను కూడా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్ అనేస్తే సరిపోద్ది. జనరల్గా మన దగ్గర నడిచేది అదే. ఒకటి తిట్టగానే ఎదుటోడు తిట్టేసి సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. అవును, ఈ కేసులో ఏం చేయాలంటే, నేనేం చేయాలంటే, మీరు నన్ను తిట్టారు, అందరూ ముందు తిట్టారు, వాళ్ళందరూ నన్ను చూశారు, వాళ్ళు నవ్వుకున్నారు, ఆర్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనేం చేయాలి అప్పుడు అంటే, వెంటనే నేను మీ మీద డిఫమేషన్ కేసు వేయాలి. నాగరాజు గారి పైన నేను డిఫమేషన్ కేసు వేస్తాను. ఓకే, ఎలా వేయాలి డిఫమేషన్ కేసు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ January 1 అనుకుందాం. మళ్ళీ January 1 లోపు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ January 1 లోపు ఈ కేసు నేను వేసేయాలి మీ మీద. ఓకే, క్రైమ్ జరిగిన 1 ఇయర్. దీనికి ప్రతి దానికి లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది నాగరాజు గారు. మీరు నన్ను ఇప్పుడు తిట్టారు, నేను ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు గుర్తొచ్చి నేను వేస్తే, అప్పుడు మీరు ఉంటారో, నేను ఉంటానో, లేకపోతే ఇన్నోళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు ఉంటారో ఉండరో, ఎలా? అందుకని ప్రతి దానికి చట్టంలో దెర్ ఇస్ ఎ లిమిటేషన్ టైం, దెర్ ఇస్ ఎ లిమిటేషన్ పీరియడ్. అందులో దానికి యాక్టే ఉంది, లిమిటేషన్ యాక్ట్ అని. అందులో 150 పైన సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీ పైన డిఫమేషన్ కేసు వేస్తానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు తీసుకోరు. ఓకే, డిఫమేషన్ కేసెస్ జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోరు. మనం కోర్టు త్రూ వెళ్ళాలి. కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్, నాలాంటి లాయర్ని పట్టుకొని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. పలానా నాగరాజు గారు నన్ను తిట్టారు కాబట్టి ఈ సెక్షన్ 499 కింద నేను డిఫమేషన్ కేసు వేస్తున్నాను, నాకు ఇది న్యాయం చేయండి అని కేసు వేస్తాను. కోర్టు త్రూ మళ్ళీ అది క్రిమినల్ కేసు, ఇది క్రిమినల్ కేసు. కోర్టు త్రూ ఇది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో ట్రయల్ నడుస్తుంది. నేనేమేయచ్చు మీ మీద? ఓకే, మార్కెట్లో నేను ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బిజినెస్ మ్యాన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు మీ వల్ల లాస్ జరిగింది అనుకుంటా. నాకు మీ వల్ల లాస్ జరిగింది, నా పార్ట్నర్స్ అందరి ముందు మీరు నన్ను తిట్టారు, నాకు 100 కోట్లు కావాలని వేసేయచ్చు.
ఒకవేళ నా వర్త్ 100 కోట్లు టర్న్ ఓవర్, మీరు నన్ను తిడతాం వల్ల నాకు లాస్, ఆ తిడతాం వల్ల నా పార్ట్నర్స్ నాతో కంటిన్యూ చేయట్లే, ఆ 100 కోట్లు నాకు మీ వల్ల కదా పోయాయి, నాకు ఆ 100 కోట్లు కావాలని నేను మీ మీద డిఫమేషన్ కేసు వేయచ్చు. దీనికి ఉదాహరణ ఏంటి? మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్ ఓకే లో బెట్టింగ్ స్కాండల్ ఒకసారి అలా వచ్చినప్పుడు, బెట్టింగ్ స్కాండల్ వచ్చినాయి కదా క్రికెట్లో, వచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ధోని గారి పేరు, మహేందర్ సింగ్ ధోని ఎంత మంచి ఆయన మనకు తెలుసు కదా, మన అందరికీ తెలుసు కదా, హౌ ఆనెస్ట్, హౌ జెంటిల్మెన్ ఈజ్ అన్నది. రైట్, ఈజ్ క్యాప్టెన్, ఉన్న క్యాప్టెన్స్ లో అందరిలో, ఇప్పటిదాకా ఉన్న దాంట్లో అందరిలో ఈక్వల్ గా మంచి పేరు తెచ్చుకున్న క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోని గారు. మహేందర్ సింగ్ ధోని గారి మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ అలిగేషన్ వేసాడు, బెట్టింగ్ స్కాండల్లో నువ్వు కూడా ఉన్నావని. వెంటనే మహేందర్ సింగ్ ధోని ఏం చేశాడు, 100 కోట్ల డిఫమేషన్ కేసు ఆ ఐపీఎస్ ఆఫీసర్ మీద వేస్తాం జరిగింది. ఓకే, సో దట్ ఈస్, నేను చెప్తున్నా కదండి మీకు, ఇది సీరియస్ కేసు. ఇది డిఫమేషన్ అన్నది ఇట్స్ ఎ సీరియస్ కేస్. ప్రతి మనిషి వేసుకోవచ్చు, ప్రతి మనిషి వేసుకోవచ్చు. అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ డిఫమేషన్ కేసెస్ ఉంటాయి నాగరాజు గారు. ఒకటి క్రిమినల్ డిఫమేషన్ కేసు, ఒకటి సివిల్ డిఫమేషన్ కేసు. ఇప్పుడు మళ్ళీ ఉదాహరణ మన ఇద్దరిదే తీసుకుందాం, బాగా వెళ్తుంది, పబ్లిక్కి బాగా అర్థమవుతుంది. నాగరాజు గారు, ఇప్పుడు నేను మీ మీద కేసు వేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నాగరాజు గారు నా ప్రాపర్టీ తీసుకున్నారు అని చెప్పి నేను మీ మీద కేసు వేస్తాం, కానీ ఆ ప్రాపర్టీ మీదే. ఇప్పుడు మన ఇద్దరము ఉదాహరణకి ఒక అన్నదమ్ముల పిల్లలు అనుకోండి, మీరు పెద్దన్న కొడుకు, నేను చిన్నన్న కొడుకు. రైట్, అది ఎప్పుడో ఆస్తి అన్ని క్లియర్ అయిపోయినాయి, మీ పేరు మీద రాస్తారు, మీరు ఆ ప్రాపర్టీలో ఇల్లు కట్టుకున్నారు. రైట్, ఈ ప్రాపర్టీ నాది అని, నేను తమ్ముడు కొడుకు కాబట్టి ఈ ప్రాపర్టీ నాది, ఇట్లా మా పెద్దనాన్న కొడుకు నాగరాజు గారు తీసుకున్నాడు, అన్యాయంగా తీసుకున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పి నేను సివిల్ కేసు వేస్తాను. సివిల్ కేసు వేసి అడ్డమైన పేపర్లు పెట్టి ఫైలింగ్ వస్తే చేస్తాను, కేసు స్టార్ట్ అవుద్ది. 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మీరు అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అవును, అన్ని పేపర్లు మీవే ఉంటాయి, కావాలని నేను గెలుపుతా అన్నమాట మిమ్మల్ని. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మీరే గెలుస్తారు కదా. ఎప్పటికైనా నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు చట్టానికి చుట్టాలు లేరు, 100% కరెక్ట్ పీపుల్, నీతిగా ఉన్న వాళ్ళు గెలుస్తారు. టైం పట్టచ్చు. ఓకే, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మీరు గెలుస్తారు కేసు. గెలిచిన తర్వాత ఈ 2-3 ఏళ్ళు మీరు ఎంతో టైం పోతుంది, ఎంతో డబ్బు పోతుంది, ఈ కేసు కోట్ల చుట్టూ తిరుగుతాం, ఇవన్నీ జరుగుతుంది కదా. మరి మీ కోపం రాదా? వస్తుంది, కోపం రాదా? మరి మీరు ఎంతో లాస్ అయి ఉంటారు కదా దానివల్ల. అవును, టైము, డబ్బు అన్ని పోగొట్టుకున్నారు కదా, పరువు కూడా పోగొట్టుకున్నట్టే కదా. సమాజంలో అరే ఈ నాగరాజు గారి మీద కేసు వేసాడు ఈయన అన్యాయంగా అని అనుకుంటారు కదా. అవును, అన్యాయంగా అనుకోరు, కానీ నాగరాజు గారి మీద కేసు వేసాడంట, నాగరాజు గారు ఇదంట అంటే అని అనుకుంటారు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి, నాగరాజు గారు అప్పుడు నా మీద మీరు డిఫమేషన్ కేసు వేయచ్చు. దాన్ని ఏమంటారు, సివిల్ డిఫమేషన్ కేసు. దీనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా కోర్టులోనే సివిల్ డిఫమేషన్ కేసు వేసి, ఆ ప్రాపర్టీ వాల్యూ ఒకవేళ 2 కోట్లు ఉందనుకోండి, దాంట్లో మీకు తిరుగుతాం వల్ల దానివల్ల 5 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా కూడా మనకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఇంటూ 10 times 20 times వేసుకోవచ్చు డిఫమేషన్. 50 లక్షలు నా మీద వేయచ్చు మీరు డిఫమేషన్. నాకు దీనివల్ల ఆపర్చునిటీ కాస్ట్ అంటారు అది. అంటే మీరు ఆ టైంలో కోర్టుకు వచ్చారో, ఆ టైంలో ఎక్కడికో వెళ్తే మీకు లాభం వచ్చేది. ఆ టైంలో మీరు ఇంత ఖర్చు పెట్టారు లాయర్కి, ఆ టైంలో అదే డబ్బు మీరు ఎక్కడైనా పెడితే పెరిగేది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంటూ 10 times 50 లక్షలు, ఒకవేళ 5 లక్షలు మీకు వచ్చి 50 లక్షలు నా మీద మీరు కేసు వేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా డిఫమేషన్ కేసెస్ చాలా మంచి సబ్జెక్ట్. ఇది జనాలకు తెలియక వదిలేసుకుంటూ ఉంటారు డబ్బులు. మహేందర్ సింగ్ ధోని గారు చూడండి, 100 కోట్లు, మన కంట్రీలోనే అది హైయెస్ట్ డిఫమేషన్ కేసు నాకు తెలిసి. ఇది ఓకే సార్. అంటే జనరల్గా ఊళ్ళలో మనం చూస్తూ ఉంటాం, మన మీద దోషం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి దాన్ని ఊర్లలో మనం చూస్తూ ఉంటాం. సో తెలియకుండానే మన రెప్యుటేషన్ ఇంకొకలాగా. అయ్యో, అసలు ఊర్లలో ఇవి అన్ని కరెక్ట్ గా తెలుసుకుంటే అందరు లైన్ కడతారు డిఫమేషన్ కేసెస్ కి. ఊర్లలో తెలియదు, చాలా మంది పాపం పెద్ద మనుషులకి తెలియదు. పంచాయతీలో కూర్చుంటాడు, వాడు ఎవడో వచ్చి తిట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ క్యాండిడేట్ ఈయన మీద డిఫమేషన్ వేసుకోవచ్చు కేసు. ఓకే, తగాదాలు ఉంటాయి. ఓకే, ఎన్నో తగాదాలు ఉంటాయి. ఇప్పుడు 4 ముందు వచ్చి తిట్టేశారు అనుకోండి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. అన్యాయంగా ఏదైనా కేసు వేసాడు, సివిల్ కేసు, అసలు ప్రాపర్టీ అంతా అదే ఇందాక అనుకున్నట్టు ప్రాపర్గా అది నాదే, వాడు ఎవడో వేసాడు, నా పరువు పోయినట్టు కదా.
డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు అందరు జనాలు ఇవన్నీ తెలుసుకోవాలండి. సెక్షన్ మీరు చూడండి అందరూ ఎట్లా సెక్షన్. దానికి ప్రూఫ్ ఏమైనా ఉండాలా సార్? లేదంటే ఇప్పుడు సివిల్ కేసు వేసాడు, ఓకే, ఓడిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ వేసినోడు ఓడిపోయాడు, అదే కదా ప్రూఫ్. ఇంకా ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు ప్రూఫ్ కదా, అదే కదా ప్రూఫ్. ఓడిపోగానే వెంటనే వేసేయచ్చు, ఇంకా దాని ప్రూఫ్ అవసరం లేదు. అలాగే తిట్టారు, ఇందాక మనం తీసుకున్న ఉదాహరణలో పక్కనే మా ఫ్రెండ్స్ ఉన్నారు 10 మంది, వాళ్ళే విట్నెస్. నాగరాజు గారు అందరి ముందు శశిని తిట్టాడు అంటే ఆ తిట్టాడు, అదే ప్రూఫ్. అర్థమైంది కదా నాగరాజు గారు? అందుకే ఎప్పుడు మనం టంగ్ కంట్రోల్లో పెట్టుకోవాలంటారు పెద్దలు. ఓకే, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఏ సెక్షన్స్ వర్తిస్తాయి సార్ జనరల్? సెక్షన్ మంచి క్వశ్చన్ అడిగారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 499 డిఫమేషన్ కేసు. ఓకే, దీనికి పనిష్మెంట్ ఫైన్, జైలు 2 ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను వేసాను, నాకు ఫైన్ ఒకటి చాలు, నాకు ₹1 చాలు నాకు డిఫమేషన్ అనుకుంటే ఓన్లీ నేను ఆ డబ్బులు తీసుకొని సాటిస్ఫై అవుతా. లేదు నాకు మీ మీద కక్ష కూడా ఉంది, నాకు ఒక సరిపోవు నాకు డబ్బులతో పాటు అవతలవాడికి పనిష్మెంట్ కూడా పడాలి నన్ను ఇలా చిత్రహింస పెట్టినందుకు అంటే 2 ఫైన్, జైలు 2 పడతాయి. ఓకే, జైలు ఎన్ని రోజులు పడుతుంది? అప్ టు 2 years అండి. అప్ టు 2 years. 2 years. ఇది చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజు గారు మీరు ఇవాళ. చాలా మంచి టాపిక్ ఇది. ఇప్పుడు ఇది జనరల్ కామన్ సబ్జెక్ట్ తీశారు, కానీ ఇప్పుడు ట్రెండింగ్ మనకి పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు, మంచి పేరు తెప్పించుకున్నాడు, కానీ జైలుకి వెళ్ళాడు. వచ్చిన పేరంతా పోయింది, రైట్? సో ఆయనకి ఎవ్రీ రైట్, పల్లవి ప్రశాంత్కి హీ హాజ్ ఎవ్రీ రైట్. ఒకవేళ నేను తప్పు చేయలేదు, నన్ను జైలుకి పంపించారు, పలానా వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళాను అని ఫీల్ అవుతుంటే 100% పల్లవి ప్రశాంత్ ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అవ్వచ్చు, డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. ఆయన మంచి ఇప్పుడు ప్రొఫైల్ కూడా పెరిగింది కాబట్టి మంచి డబ్బులు వేసుకోవచ్చు డిఫమేషన్. ఓకే, వెరీ గుడ్ టాపిక్ అండి. Yes, yes. వెరీ గుడ్ అనాలిసిస్ ఆల్సో. yes. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. చాలా మంది ఏంటంటే లీగల్గా సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను చేసినటువంటి వీడియోస్కి రెస్పాన్స్ యూస్గా ఉండటం వల్ల, కరెక్ట్, సో ఈ కాంబినేషన్లో కొంతమంది డైరెక్ట్ షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఏదైనా గొడవలు ఉన్నా సరే, అండ్ బయట భూతగాథాలకు సంబంధించింది అయినా సరే, లైవ్లో డైరెక్ట్గా మనకి కాల్ రికార్డింగ్లో త్రూ అయినా కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా సరే మనల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. కరెక్ట్ అండి. సో మనల్ని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు, పర్సనల్గా కూడా మిమ్మల్ని కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అదే మొదటిగా మీరు మీరు పబ్లిక్ గురించి ఆలోచించి వాళ్ళకి నా త్రూ సెక్షన్స్ పట్టి మరీ చెప్పించి ఏదైతే నాలెడ్జ్ మీరు అవేర్ చేస్తున్నారో దానికి అప్రిషియేట్ చేస్తాను. సెకండ్ థింగ్, ఇది ఎవరైతే మనల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి 24/7 దే కెన్ కాల్ అండ్ వీఆర్ ఆల్వేస్ రీచబుల్ అండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మీకు సంబంధించినటువంటి ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే లీగల్ పరంగా బయటపడాలి అనుకుంటే, అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, సమస్య ఏదైనా సరే మీరు హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాయపరమైనటువంటి సలహాలు సూచనల కోసం మీరు శశికాంత్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. లేదు మా ప్రాబ్లం ఇది, మేము కాల్ చేస్తాము, లైవ్లో మీరు తీసుకొని దానికి సొల్యూషన్ ఇచ్చినా పర్లేదు అనుకుంటే ఆ విధంగా సరే త్రూ కాల్ మీరు కనెక్ట్ అవ్వచ్చు. లేదు మా ప్రాబ్లం ఇది అని మీరు ఒక వీడియో రికార్డ్ చేసి మాకు పంపించినా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు, మా షోలోనే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరే సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.